ఎంత సంపాదించినా లైఫ్‌లో ఏదో మిస్ అయ్యాను అనే అందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోతున్నాను. దయచేసి వీడియో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఇది నా విన్నపం అండి. పిల్లల కోసం సంపాదించాను, ఇంటి కోసం సంపాదించాను, గవర్నమెంట్ ఖర్చుల కోసం సంపాదించాను, హాస్పిటల్ బిల్లులు కట్టడానికి సంపాదించాను. కానీ ఒకరోజు నా శరీరం నన్ను నిలదీసి అడిగింది. నా కోసం ఏం సంపాదించావు అని. నిశ్శబ్దం నన్ను ఆవరించింది. డబ్బు సంపాదించాను కానీ ఆరోగ్యం సంపాదించలేదు. కోల్పోయాను ఆరోగ్యాన్ని మొత్తాన్ని. ఆస్తిని సంపాదించాను కానీ ఆనందం మర్చిపోయాను. అప్పుడు అర్థమైంది నేను జీవించింది ఇప్పటివరకు ఇతరుల కోసం అని, నా కోసం నేనేం సంపాదించలేదు అని. ఇక నుంచి హడావుడి కోసం కాదు, హోదా కోసం అస్సలే కాదు, నా శాంతి కోసం నేను సంపాదిస్తాను, నా ఆరోగ్యం కోసం నేను సంపాదిస్తాను, నా ఆనందం కోసం నేను సంపాదిస్తానని. ఈ మూడు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తే ప్రకృతి పంచభూతాలు గుర్తొచ్చాయి. అప్పుడు ఎంచుకున్న ఈ గుహాధారిత ప్రకృతి వ్యవసాయాన్ని. ఎంచుకోవడం ఏంటి, అసలు నా ఇల్లు అదే కదా. మర్చిపోయి ఇప్పటి వరకు వేరే ఇంట్లో ఉన్న వెంటనే నా ఇంటికి వెళ్ళిపోయా. మరి మీరు?